కన్నాపకుండా చూడండి. నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం నరసింహం భుజబల పరాక్రమ స్ఫుట నృసింహం ప్రజనీచక విదరణ విరాజిత నృసింహం సుజన రక్షక మహాశూర నరసింహం నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం నరసింహం చారు కళ్యాణ నిశ్చల నృసింహం ధీర చిత్తావాస దివ్య నరసింహం సారయోగానంద చతుర నరసింహం నమితదేవం భజే నారసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం విమల నరసింహం విక్రమ నృసింహం విమల నరసింహం విక్రమ నృసింహం రమణీయ గుణగణాకర నృసింహం అమిత సుశ్రీ వెంకటాద్రి నరసింహం రమణీయ భూషాభిరామ నరసింహం విజయ నరసింహం వీర నరసింహం దారుణ నృసింహం ప్రతాప నరసింహం విమల నరసింహం విక్రమ నరసింహం విమల నరసింహం విక్రమ నరసింహం విమల నరసింహం విక్రమ నరసింహం
వచ్చా స్వామి ప్రహ్లాద కుమారుడు. నాయన ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువులు వాత్సల్యంతో విద్య గడిపిరా? ఆహా, చదువులని మర్మమెల్లా చదివినావా? సంతోషం. విన్నావా లీలావతి? చిరంజీవి పలుకులు అమృతపు చిరుకులు. అవును స్వామి. ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యం వివరింపము. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరిస్తోత్రంతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా. హరి దానవ కుల వైరి, మనకు పరమ శత్రువు. వాని నామము ఉచ్చరింపకూడదు. అది సాధ్యమా తండ్రి? హరి నామము ఒక్కసారి రుచించిన వాళ్ళ దూరమమ్మా. శివ శివ, ఏమి కర్ణ కఠోర శత్రు సంకీర్తనము. కుమార, మనకు దైవ పూజ ఆచరణీయములే. మన కులదైవం పరమేశ్వరుడు, అతన్ని ఆరాధింపము. అది సాధ్యము కాదు కదా తండ్రి. గురువా, నోరు మోయిము. పుత్ర వాత్సల్యముడు శాంతముగా ఎంత చెప్పినానో వినుకున్నావు. ఉల్లోకములను జయించిన నా మాటనే లెక్క చేయవా? లోకాలను జయించినావు గాని ఈలో ఉన్న శత్రువులు జయించలేకపోయావు. ఎవరా శత్రువులు? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు. వాటిని జయించినచో నీకు శత్రువులే ఉండరు. చాలించు నీ వేదాంతం. వేలడంత లేవు. ఎవరి వలన చూసుకొని నీకు ఆధైర్యం? ప్రహ్లాద, పుత్రుడవని నిన్ను కనికరించడానికి మాత్రం ఆశించవలదు, మించిపోలేదు. ఇప్పటికైనా హరిభక్తి మాని నన్ను శరణు వేడు నాయన. తండ్రి, హరినామము కన్నా మానవులకు వేరు కరుణోపాయము కలదా? పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడవు. హరి హరి ఊహించగలి నోరు శాశ్వతముగా. దండనాయక, ఉత్తరాకారంలో జనించిన ఈ కులద్రోహిని చిత్రహింసలు పాలు చేసి సంహరింపము. ఆజ్ఞా ప్రభు. నాయన ప్రహ్లాద, లీలావతి, లీలావతి, ప్రాణేశ్వర, మన ప్రహ్లాద కుమారుడు తెలిసి తెలియక ఇట్లా చేయించున్నాడు స్వామి. త్వరలోనే తమ గొప్పతనాన్ని తాను తెలుసుకోగలడు. అంతవరకు బాలుని ఉపేక్షించుము నాదా. లీలావతి, లీలావతి, ప్రహ్లాదుడు వచ్చినాడు. మనసు మార్చుకుని వచ్చినాడు. నాయన ప్రహ్లాద కుమార, వచ్చావు నా తండ్రి. నాయన ప్రహ్లాద కుమార, నువ్వు నీ తండ్రి ప్రాణములను కాపాడకే హరిభక్తి మానినావు కదూ. అదేమిటమ్మా, హరిభక్తి మాని నేను జీవించగలనా? హరిభక్తి ఇంకానూ మానలేదా? సాధ్యమని చెప్పింది కదా తండ్రి. ప్రహ్లాద, మనం లోపలికి వెళ్దాం రమ్ము. దండనాయక, వీనిని ఎలా వరింపలేదు? వధించుటకు ప్రయత్నించి ప్రభు. కత్తులతో నరికి తిని అతని శరీరము కందనైనా కందలేదు. ఏనుగులచే తృప్తించి తిని అబ్బా అని కూడా అనలేదు. పర్వతాగ్రముల నుండి కిందకి పడతరొచ్చి తిని పాములచే కనిపించి తిని. నిజమా? మీ పాదముల మీద ఆన ప్రభు, నేనే స్వయముగా చూచి తిని.
నాయన ప్రహ్లాద కుమార, హరిభక్తి మానము లేనిచో నీలో నువ్వు భజించుకొనరాదా? తండ్రి గారి ఎదుట ఏల స్తుతించదవయ్యా? ఆయనే పిలిచి అడిగిన అసత్యం ఎట్టు పలుకగలనమ్మా? ప్రహ్లాద, ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, మనలో ఏమి ఆవేశము ప్రాణేశ్వర? లీలావతి, వీడు మన పుత్రుడు కాడు, నా పాట మృత్యువు. ప్రాణేశ్వర, స్వామి, స్వామి, ప్రహ్లాద, 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 ప్రహ్లాద. ప్రహ్లాద, ఈ గదాదండమును చూడము, ఇది పరమేశ్వరుని వరప్రసాదితము. దీనితో నీకు చావు తప్పదు. ఆ శ్రీహరి సంకల్పము లేనిదే గడ్డి కోచ కూడా కదలదు. అట్లా ఆయన నిన్ను చంపిన నీ శ్రీహరి వచ్చి రక్షించునా? మరి ఇంతవరకు నన్ను రక్షించమని ఎవరనుకున్నావు? ఆ శ్రీహరి. ఓరి మోసాలు, మహామహిమాన్వితుడైన నీకు కూడా ఆయన్ని ఈ స్తంభమును చూపగలవా? చూపగలను. అట్లనా ఆయన ఈ స్తంభం నుండి నీ హరి వెలువడు కాక. పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపమును ఉపసంహరించి శాంతింపు స్వామి. నాయన ప్రహ్లాద, ఈ శ్రీహరి నీకై అవతరించినారు. నీ విన్నపమునే మన్నించగలరు. శాంతించమని ప్రార్థించు నాయన. नमित्तदेवं भजे नारसिंहम्